హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదాగా సంగీతం. మీ శ్రీనివాస్, శ్రీవాణి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ విజయనగరం. కళ్యాణం కమనీయం అనే పాట పార్ట్ 1 ఇంతకుముందు మనం చేసి ఉన్నాం. అది మనకి ఓం నమో వెంకటేశాయ అనే మూవీ నుంచి మధ్యమావతి రాగంలో మనం పార్ట్ 1 చేసాం. ఈ పాటని మీకు స్పాన్సర్ చేసిన వారు వి సత్యనారాయణ గారు, గవర్నర్పేట, విజయవాడ నుంచి స్పాన్సర్ చేశారు. ఆయన నాతో ఏం చెప్పారంటే, ఈ పాట రాగమాలికలో ఉంది సార్, ఈ పాట మీరు బాగా చేస్తారనే మంచి ఉద్దేశంతో ఈ పాట మీ ద్వారా స్పాన్సర్ చేయదలుచుకున్నాను అని అన్నారు. పార్ట్ 1 అయితే చేయడం జరిగింది. పార్ట్ 2 కొంచెం టైం పట్టింది, అంటే నేను కొంచెం రెస్ట్లో ఉన్నాను కనుక అందువల్ల వీడియోస్ చేయడం కొంచెం గ్యాప్ వచ్చింది. ఈరోజు మీకు ఈ పాట పార్ట్ 2ని మీకు అందించబోతున్నాను. ఆయన మంచి కళాకారుడు, ఆయన రాగమాలిక అని నాతో చెప్పారంటే ఆయన కూడా ఈ విద్యలో చాలా మంచి నైపుణ్యత ఉండి ఉంటారని నా ఉద్దేశం. ఆయన కోరిక మేరకు ఇప్పుడు సెకండ్ పార్ట్లో మనకి రాగాలు చేంజ్ అవుతున్నాయి అన్నమాట. అది నేను పలానా రాగం అని ఖచ్చితంగా చెప్పలేను, కానీ వాటి యొక్క స్వరస్థానాలు చెప్తాను. అంచనాగా ఏదో ఒక రాగం చెప్పగలను. ఎందుకంటే ఇది సినిమా పాట కనుక ఇది నేను పలానా రాగం అని ఖచ్చితంగా చెప్పలేను అనమాట. ఓకే, అయితే ఏ రాగాన్ని పోలి ఉందో నేను అది చెప్పగలను. ఓకే, లెసన్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఏంటంటే ఏంటంటే కళ్యాణం కమనీయం శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణం అని ఎండ్ అయింది. ఆ తర్వాత ఒక బీజియం వస్తుందన్నమాట. ఆ బీజియం మనకి రాగం మారింది. మధ్యమావతి రాగం నుంచి ఆ రాగం ఏంటంటే హంసానాదం అని నేను అనను, కానీ ఆ రాగాన్ని పోలి ఉంది. అంటే ఎలా ఉందంటే అని ఉంది. అంటే ఇక్కడ నీ లేదు. హంసానాదంలో మేబీ నీ ఉంటుంది. ఇది మనకి హంసానాదంలో ఉన్నటువంటి స్వరస్థానాలు మాత్రమే వస్తున్నాయి. ఉదాహరణకి హంసానాదం పాటలు చాలా చాలా ఉన్నాయి. యమునా తీరం సంధ్యారాగం అదనమాట. మనకి హంసానాదంలో మంచి త్యాగరాజ కీర్తన కాదు, రామదాసు కీర్తన అనుకుంటాను ఉంది. బంటూరీతి కొలు ఇయవయ్య రామా అంటే తన ఇది హంసానాదం అనమాట. అంటే ఇది హంసానాదం. ఇది కూడా ఆమెట్లే, కాకపోతే నీ అనే స్వరం అనేది మనకి ఇందులో నాకు కనిపించలేదు. అందువల్ల నేను హంసనాదం ఆ రాగం నేను ఖచ్చితంగా చెప్పలేనని అందుకే నేను చెప్తున్నాను. ఇప్పుడు దీని బీజం విషయంకి వస్తే సరి మప మపద దశ 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 దప మ శ్రీ సరి మప అంటే చాలా సింపుల్ బీజం, చిన్న బీజం అనమాట. సరి మప మపద దశ దప మ శ్రీ సరి మప. అర్థమైంది? అంతే బీజం అనమాట. సరి మప మపద దశ దప మ శ్రీ సరి మప. చాలా ఈజీగా ఉందన్నమాట. అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి పప పరి సరి మ పప అనురాగము మపద సద రంగరించి దశ
మా పద సద దసద దసద పప అనమాట. ఇది మనకి సెకండ్ వెర్షన్‌లో కూడా ఉందనమాట. ఎక్స్‌ప్రెషన్ అనమాట. అటుకులు తేనెయు కలిపి అంటే సేమ్ స్వరాలే, కాకపోతే పపప దగ్గర దపప వస్తుందనమాట. పపప పరి సరిమ దపప అనమాట. అటుకులు తేనెయు కలిపి అనమాట. అనురాగము రంగరించి చిన్న వేరియేషన్. అనురాగము మప సద అనమాట. అనురాగము రంగరించి దరి సద పప అంతే వేరియేషన్ అనమాట. మప సద దరి సద పప. ఫస్ట్ది అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి, ఇది ఫస్ట్ వేరియేషన్. తర్వాత వేరియేషన్ అటుకులు తేనెలు కలిపి అనురాగము అనురాగము అనమాట. రంగరించి అంతే. తర్వాత లైన్ పేరుగన్న పెరుమాళ్లకు పెదవి తీపి చేయరే. ఇక్కడ పేరుగన్న పెరుమాళ్లకు అన్న దగ్గర ఇక్కడ మనకి రాగం మారింది అన్నాను, కానీ మళ్ళా మనకి మావన్ వచ్చిందనమాట. అంటే పేరుగన్న పెరుమాళ్లకు అంటే ఏమొచ్చింది? మామ 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 రిసరి మామ. పేరుగన్న పెరుమాళ్లకు మామ మామ రిసరి మమ అది వచ్చిందనమాట. పెదవి తీపి చేయరే అంటే పెదవి తీపి రేమమ పెదవి రేమమ రిపమద రిమమ రిపమద చేయరే పమరి సరి మరి. అంటే రిమమ అంటే పెదవి తీపి చేయరే రిమమ రిపమద అనమాట. రిపమద పమరి సరి మరి రిపమద పమరి సరి మరి రిమమ రిపమద పమరి సరి మరి అనమాట. తర్వాత లైన్ అన్నుల మిన్నల ముద్దుకునేడు. ఫస్ట్ అన్నుల మిన్నల ముద్దుకునేడు అంటే అన్నుల మిన్నల ముద్దుకునేడు అంటే మరి రి పమ మరి రి పమ ద ప పద మప అనమాట. అంటే ఏంటి? మరి రి పమ ద ప పద మప అన్నుల మిన్నల ముద్దుకునేడు. అలమటించు స్వామి పెదవి పససని పప మపమని పమసరి పససని పప. అలమటించు స్వామి పెదవి మపమని పమసరి అంటే మపమని పమసరి. అలమటించు స్వామి పెదవి
మని ప పెదవి మసరి. మరొకసారి అలమటించు స్వామి పెదవి తీపి చేయరే. మద పమరిస రే రే రి మరి రి మద పమరిస రి మరి తీపి చేయరే. ఇప్పుడు వెంటనే మళ్ళీ నెక్స్ట్ సెక్షన్లో రాగం మారిపోయింది అనమాట. ఇది మేజర్ స్కేల్. మనం వెస్టర్న్లో మేజర్ స్కేల్ అంటాం, హిందుస్థానీలో బెల్వాల్ అని పిలుస్తాం అనమాట. తెలుగులో శంకరాభరణం కావచ్చు, హరికాంబోజి కావచ్చు. అంటే ఇక్కడ మనకు శంకరాభరణం ఎందుకు కాదంటున్నానంటే సరిగా మా పద నీసా నీ అనేది మనకి హరికాంబోజికి సంబంధించి వస్తుంది అనమాట. నీవన్ కైసిక నిషాదం వస్తుంది. ఈ రాగం పేరు అంటే శంకరాభరణం అని చెప్పుకోవచ్చు, మేజర్ స్కేల్ అని చెప్పుకోవచ్చు, లేదు హరికాంబోజి రాగం అని కూడా చెప్పుకోవచ్చు. మనకి తెలుగులో శ్రీవల్లి సాంగ్ ఉందన్నమాట ఈ రాగంలో. చూపే బంగారమాయనే శ్రీవల్లి అనే పాట ఉందన్నమాట. అది ఇప్పుడు మనకి రాగం చేంజ్ అయింది, అంటే బిల్వాల్ లేకపోతే మేజర్ స్కేల్ అనమాట. మేజర్ స్కేల్ అని చెప్పవచ్చు. శంకరాభరణం కాదు, ఎందుకంటే నీ కాకలి నిషాదం లేదు, కైసిక నిషాదం. అందుకని నేను దీన్ని మామూలు హరికాంబోజి రాగం అని పిలుస్తాను. మీరు ఏదైనా అనుకోవచ్చు. చెప్పాను కదా, సినిమా పాట అనేది ఒక సెట్ అయిన రాగంలో ఉండదు, స్వరస్థానాలు మారుతాయి, ఆ రాగ ఛాయని పోలి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ రాగం ఏంటంటే, ఇప్పుడు మనకి ఆ స్వరస్థానాలు సరిగమ పదనిస, షడ్జమము, చతుశ్రుతి రిషభము, అంతరగాంధారము, శుద్ధ మధ్యమము, పంచమము, చతుశ్రుతి దైవతము, కైసిక నిషాదం వచ్చాయన్నమాట. ఆ స్వరం ఏంటంటే గామా గమదాప మరీస సద సరిగా మపమాగగ మపమాగగ. ఫస్ట్ గామా గమదాప మరీస గమదాప మరీస సద సరిగా మపమాగగ. మొత్తం వాయిస్తే గామా సద సరిగా మపమాగగ ఆగగ. తర్వాత రెండు నిండు చందమామలు గమప మగరి గారి సర, అంటే గమప మగరి గారి సర. రెండు నిండు చందమామలు గమప మగమ గమప గారి గారి సర గమప మగరి గారి సర. రెండు నిండు చందమామలు ఎదుటనున్న సమయం సగగగగగమా. రెండు నిండు చందమామలు ఎదుటనున్న సమయం గమప మగరి గారి సద సగగగగగమా. ఇక్కడ ఒక బెల్ సౌండ్తో చిన్న ఇంటర్లోడ్ అనమాట. సగగమ సప సగగమ సప. స్వామి ఉల్లమందు ఉప్పొంగెను, అంటే గారి గపమ ఉప్పొంగెను, అంటే మా మదదద. మరొకసారి
గారి గ పామ మా మదదద ఉల్లాసపు సంద్రం మదద దశ నిదప ఉల్లాసపు సంద్రం అంటే ఉల్లాసపు సంద్రం